హాయ్ అండి. మాకు వర్షాలు కొంచెం లేటుగా స్టార్ట్ అయినాయి. మొన్నటి వరకు ఎండలు, ఇంక శ్రావణ మాసం వచ్చాక పర్లేదు. అంటే జూలైలో కూడా అప్పుడప్పుడు పడుతున్నాయి. ఇదిగోండి చామంతి పిలకలన్నీ ఇలా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మళ్ళీ చిన్న చిన్న తొట్టెల్లో కొంచెము ఎరువులు పెట్టుకొని వేసుకోవాలని. ఈరోజు అయితే కొన్ని లిల్లీస్ గడ్డలు, అలాగే సంపంగి గడ్డలు మా వారు మా తోట దగ్గర పక్క తోటలో ఉన్నాయని తెచ్చారు. ఇంకా లిల్లీస్ వచ్చి మా ఎదురింట్లో ఇచ్చారనమాట. ఇవి తర్వాత నాడదామని అలా పెట్టుకున్నా. ఇంకా ఈ శ్రావణ మాసం పూజలు వ్రతాలతోటి బిజీ అయిపోయినాం కదా. అలాగే పైన మా రూఫ్ గార్డెన్ ఏమైపోయిందో చూస్తారా ఒకసారి. మంచిగా చిన్న చిన్న ఆకుకూరలన్నీ మళ్ళీ వచ్చాయండి, చిగురించినాయి అనమాట. సో వాతావరణం చల్లబడింది కదా, ఇంకా వర్షానికి ఇలా వచ్చినాయి అనమాట. మొత్తం ఇదేంది తెలుసా, చుక్కకూర. ఇది తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు మిక్సింగ్ అనమాట. మేము ఈ ఎండలు ఎక్కువ ఉన్నాయని వదిలేసినాం అనమాట చెట్లని. మళ్ళీ ఇలా ఆకుకూరలన్నీ వచ్చినాయి. ఇలా అన్నిట్లో పిచ్చి పిచ్చి ఆకులు, ఇదేదో క్రోటన్ లిల్లీస్ ఇలా వస్తున్నాయి అన్నిట్లో. అప్పుడప్పుడు డ్రాగన్ నాటికలు పెడితే డ్రాగన్లో కూడా మళ్ళీ ఇవన్నీ వచ్చినాయి. ఇది ఒక పెద్ద తోటకూర మొక్క కాదు, వృక్షంలాగా తయారైపోయింది. దీన్ని కట్ చేసేస్తా. ఇక్కడ కూడా అంతే, ఇవన్నీ ఇలా వచ్చినాయి. ఇక్కడ కూడా చూడండి, ఇది గురుగాకు అప్పుడెప్పుడు ఒక మొక్క ఉంటే నాటింటే దాని విత్తనాలు కూడా వచ్చినాయి. ఇది పసుపు, అంటే వర్షానికి చూడండి ఈ మట్టిలోనే ఈ మట్టిలో ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయో మనకు తెలియదు. ఇవన్నీ ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి, పెద్ద అయితే తెలుస్తాయి. ఇక్కడ కూడా వాటర్ మెలన్ ఏమో, ఇవి ఎన్ని వాటర్ మెలన్స్ వచ్చినాయి. ఇది కూడా ఏదో తోటకూరే. ఇది కూడా చూడండి ఆకుకూరలన్నీ చిన్న చిన్న మొలకలు అన్నమాట. ఇక్కడ ఒక గోంగూర వచ్చింది. ఇది జునియా చెట్టు అనుకుంటా, అప్పుడెప్పుడు ఉండింది కదా వైట్ జునియా, విత్తనాలు ఉంటాయి. అలా ఉందన్నమాట. ఇంక ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇవన్నీ సర్ది మొత్తం మొక్కలు నాటుకోవాలి. వర్షాలు స్టార్ట్ అయినాయి కదా. ఇక్కడ ఒక కాకరతీగ వచ్చింది, దాని పాటికి అదే అనమాట. ఇదంతా మనం వేస్తాం కదా కిచెన్ వేస్టేజ్, అందులోదనమాట. నేను ఈ మధ్య మ్యాంగోస్ అన్నీ రోజు పెడుతుంటే ఆవులకి అవి రోజు కొంచెం పేడ పెట్టి వెళ్ళాయి అనమాట. అవి తీసుకొచ్చి పైన పెట్టాం నేను, మా పని ఆమె రామక్క ఇద్దరం కలిసి. అదంతా నల్లగొట్టి చామంతి మొక్కలకు అలా వేయాలి. అలాగే ఈ ఫ్లవర్స్ కూడా పూసినాయి.